పరిటాల రవి హత్య కేసులో జగన్ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిన్న అచ్చెన్న కూడా చరిత్రలో జరిగినవి బొత్సగారు మాట్లాడినవి రోషయ్య గారు చెప్పినవి చెప్పారు. ఎందుకు జగన్ భుజాలు తడుముకుంటున్నాడు? జగన్ నైజాన్ని చూసి బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? భయం నుంచి బొత్సకు బాధ పుట్టించుకొచ్చిందేమో. వివేక హత్య నుంచి తల్లి చెల్లి ఆస్తి తగాదా వరకు జగన్ నైజం కనిపిస్తోంది. జగన్ నైజాన్ని చూసి బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు. ఈ సీరియల్ నంబర్ లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయి రెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ల ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? తెలంగాణ చెప్పాలి. ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదాని కోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చెన్న గారు ఏమి మాట్లాడలా, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోషయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద.